హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా అంగం అనేది రతి మధ్యలోనే మెత్తబడిపోతూ ఉండడం, లేదా ఎక్కువ గట్టిగా ఉండకపోవడం, ఇలాంటి అనేక రకాలైన సందర్భాలలో కొంతమంది టెన్షన్, భయం వల్ల కూడా అంగం అనేది మెత్తబడిపోవడం అనేది జరుగుతుంది. సో అంగం దృఢత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతున్న విషయం వాళ్ళు గమనిస్తూ ఉంటారు కూడా. సో అలాంటి సందర్భాల్లో మీ అంగం యొక్క దృఢత్వాన్ని పెంచుకోవడానికి, అంతేకాకుండా దాని యొక్క ఎక్కువ స్టాండర్డ్గా ఉండడానికి, టైం కూడా పెంచుకోవడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. ఈ చిట్కా నేను ఇంత ముందు కూడా ఒక చిన్న వేరియంట్ తోటి, చిన్న చేంజ్ తోటి ఆ చిట్కా చెప్పడం జరిగింది. ముల్లంగి గింజల చూర్ణంతో మనం ఎలా వాడాలి అనేది కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక చిన్న చిట్కా అనేది దీన్ని కంటిన్యూగా మనం వాడుకున్నట్లయితే ఈ అంగం యొక్క దృఢత్వాన్ని, అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. అయితే ఆ చిట్కా ఏంటి అని ఇప్పుడు తెలుసుకోవాలి. దీనికి కావాల్సిందల్లా మునగ చెట్టు యొక్క మునక్కాయలు ఉంటాయి కదా, మునగకాయ లోపల గింజలు. మునక్కాయ లోపల గింజలు అనేది చాలా చూస్తుంటాం మన ప్రాంతాల్లో. మునక్కాయలు అన్ని కూడా ఎండిపోతూ ఉంటాయి, పైన చెట్టు పైన ఎండిపోతూ ఉండడం, కింద రాలిపోతున్నాం చూస్తున్నాం. అలాంటి మునక్కాయల నుండి ఆ గింజల్ని సేకరించండి, లేదా పచ్చివైనా సరే తీసుకొచ్చుకొని ఆ గింజల్ని వేరు చేసి వాటిని ఎండబెట్టి వాటిని చూర్ణంగా తయారు చేసుకోండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన చిట్కా. అలా తయారు చేసుకున్నటువంటి ఈ మునగ గింజల చూర్ణాన్ని ఒక డబ్బాలో భద్రపరచుకొని దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు బాగా మెత్తగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక అర చెంచడి ఈ చూర్ణానికి కుసుమ నూనె లేదా నువ్వుల నూనె, ఈ రెండిట్లలో ఏదైనా, లేదంటే ఆలివ్ ఆయిల్, ఈ మూడిట్లలో ఏ ఆయిల్ అయినా సరే, ఏదైనా సరే తీసుకోండి. కుసుమ నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఈ మూడిట్లో ఏ నూనె అయినా సరే దీనితో కలుపుకొని మామూలు లేపనం ఉంటుంది కదా, లేపనం చేయడానికి మనం తయారు చేసుకుంటాం కదా, అలా తయారు చేసుకొని అంగం మీద రాసి, అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేసి అంగం మీద రాసి, అంగం జాయింట్ నుంచి ముందడికి సాగదీసినట్టుగా దీంతో మర్దన చేయండి. అలా ఒక 10 నిమిషాల పాటు ఇలా మర్దన చేసి ఒక గంట సేపు వదిలిపెట్టేసి, అదేవిధంగా మళ్ళీ ఉదయము రాత్రి 2 పూటల ప్రతిరోజు 2 పూటల కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే అంగం మీద నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల మీకు కలిగినటువంటి ఈ ఇబ్బందిని పూర్తిగా అవి తొలగించడం అవుతుంది. ఈ లేపనం ఏం చేస్తుందంటే మీకు అంగం మీద నరాలలో బ్లడ్ ఫ్లోటింగ్ పవర్ని, ఎక్కువగా ప్రెషర్గా పోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని లింగానికి అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ చిట్కా చాలా మంది కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. చాలా మంది కూడా ఈజీగానే ఉంది కాబట్టి వాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. సో రిజల్ట్ కూడా ఎలా ఉంది అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఈ లింగం దృఢత్వంగా లేదు అని చాలా మంది భావిస్తుంటే ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా రోజులతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్, గైడెన్స్, ఫుడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము అందించడం జరుగుతుంది. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యొక్క అడ్రస్కి నేరుగా మమ్మల్ని సంప్రదించి ఈ సమస్యను పరిష్కారం పొందవచ్చు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సమస్య ఎప్పుడైనా స్టార్టింగ్లో ఉన్నప్పుడే చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సమస్య కనుక ముదిరినట్లయితే చిట్కాల కోసం ప్రయత్నించి సమయం అనేది వృధా చేసుకోవద్దు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉండి దూరంగా ఉన్నట్లయితే నేరుగా మీకు కొరియర్ ద్వారా కూడా మీ సమస్యకు తగ్గ మెడిసిన్ని మేము తయారు చేసి మీ వద్దకే పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, గైడెన్స్ అన్నీ కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని వందల మంది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఒక కొత్త లైఫ్ను స్టార్ట్ చేశారు. నాటు వైద్యం ఛానల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒక జెన్యూన్ ఛానల్. ఎంతో మంది కూడా ఒక మంచి లైఫ్ని ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము 100కి 200% చేస్తున్నాం. సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరికి చెప్పుకోలేక మదనపడుతూ బాధపడుతున్నట్లయితే వెంటనే నాటు వైద్యాన్ని సంప్రదించండి. తప్పకుండా మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని మేము అందిస్తాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.